ఏప్రిల్ 1, 2025 నుంచి కొన్ని కీలక మార్పులు అయితే జరగబోతున్నాయండి. అవేంటో క్లియర్గా చూద్దాం అండి. అందులో ముందుగా ఇన్కమ్ ట్యాక్స్ చేంజెస్. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పినట్లు 12 లక్షల వరకు నో ట్యాక్స్ అండి. ఈ 12 లక్షలతో పాటు 75,000 స్టాండర్డ్ డిడక్షన్స్ కలుపుకొని టోటల్గా 12,75,000 వరకు ఎటువంటి ట్యాక్స్ అయితే ఉండదండి. నెక్స్ట్ వచ్చేసరికి రిబేట్ లిమిట్. ఇంతకుముందు రిబేట్ లిమిట్ 25,000 ఉండేదండి. ఇప్పుడు దీన్ని 60,000కు పెంచారు. నెక్స్ట్ వచ్చేసరికి టీడీఎస్ అండి, ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. ఇది సీనియర్ సిటిజన్స్కి ఇప్పటి వరకు పరిమితి 50,000 ఉంచారండి. ఇప్పుడు ఈ పరిమితిని ₹1,00,000 వరకు పొడిగించారు. ఇప్పటి వరకు నాన్ సీనియర్ సిటిజన్స్కి ఈ పరిమితి 40,000 ఉండేదండి. ఇప్పుడు ఈ పరిమితిని 50,000 వరకు పొడిగించారు. నెక్స్ట్ వచ్చేసరికి టీసీఎస్ అండి, ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద మనం విదేశాల్లోకి అమౌంట్ పంపిస్తే టీసీఎస్ పరిమితి ఇప్పుడు దాకా 7 లక్షలు ఉండేదండి. ఈ టీసీఎస్ పరిమితిని ఇప్పుడు 10 లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ లేకుండా సవరణ చేశారు. అలాగే స్టడీ లోన్ తీసుకుని విదేశాల్లోకి వెళ్ళి చదువుకుంటున్న వాళ్ళకి ఇకపై టీసీఎస్ అనేది వర్తించదు. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి స్విగ్గీలో కానీ ఎయిర్ ఇండియాలో కానీ మనం ఏమైనా పర్చేజ్ చేస్తే రివార్డ్ పాయింట్స్ అనేవి ఇంతకుముందు కంటే ఇప్పుడు తగ్గించారండి. అవి ఏంటి ఎంత అనేది నేను వివరంగా తర్వాత వీడియోలో చెప్తాను. అలాగే యాక్సిస్ బ్యాంక్ నుంచి వచ్చిన విస్తారా క్రెడిట్ కార్డులో రివార్డ్ పాయింట్స్ అనేవి ఏప్రిల్ 18 నుంచి మోడిఫై చేస్తున్నారండి. అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుంచి వచ్చిన విస్తారా క్రెడిట్ కార్డ్ని యాన్యువల్ ఫీజుని కంప్లీట్గా తొలగించడం అయితే జరుగుతుంది. యూపీఐ రూల్స్ అండి. ఇంతకుముందు యూపీఐ లైట్లో ఏమన్నా వాలెట్ బ్యాలెన్స్ కనుక ఉంటే మనం దాన్ని అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోలేకపోయేవాళ్ళం. ఇప్పటి నుంచి అకౌంట్లోకి డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునే వెసులుబాటును అయితే ఆర్బీఐ కల్పిస్తుందండి. ఇకపై యూపీఐ లైట్ వాడాలంటే యాప్ పిన్ కానీ పాస్కోడ్ కానీ బయోమెట్రిక్ కానీ కంపల్సరీ. మీరు ఇలుపులో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఏడాదికి మీ ప్రీమియం 2.5 లక్షలు దాటితే కనుక క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ని మీరు పే చేయాల్సి వస్తుంది. ఎన్పిఎస్ వాత్సల్యని సెక్షన్ 80 CCD 1B కింద చూపించారు. లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి ఈ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్లో ఉపయోగపడుతుంది. సో ఇవండి ఫైనల్ అప్డేట్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు వేచి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ.